ప్రస్తుతం ఏదైతే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి విగ్రహం ఇలా ఉండాలి అని పోతున్న తరుణంలో బీజేపీ స్టాండ్ ఏంటండి? బీజేపీ దీన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారండి దీన్ని? నమస్తే అండి. ఇది తెలంగాణ తల్లి అనేది ఇది పార్టీకి సంబంధించింది కాదండి. వాళ్ళు వచ్చారని మారవటం, వీళ్ళు వచ్చారని మారటం, ఇది ఒక గేమ్ లాగా ఉంది కానీ ఇది ప్రజలకి న్యాయం చేసేటట్టు లేదు. కాబట్టి మేము బీజేపీ వాళ్ళమైనా ఎవరైనా ఏం చెప్తామో తల్లి ఎలా ఉండాలో అలా ఉండాలండి. అంతేగాని మన ఇంట్లో లాగా మనం ఇట్లా ఉండాలని బట్టలు మార్చుకున్నాము, లేదు నేను పెళ్లికి వెళ్తున్నాను ఇట్లా తయారైతాను అన్నట్లు కాదండి. తల్లి ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినప్పుడు నా పొలిటికల్ గా మారితే నేను మారుస్తాను, ఇట్లు నేను ఇంకొకళ్ళు వస్తే ఇంకోళ్ళు మారుస్తాను అనేది ఇది పొలిటికల్ గుర్తు కాదు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే భారత మాత తెలుగు తల్లి ఎలా ఉండాలో అలానే ఉండాలి, కళగా ఉండాలి. అంతేగాని ఇందాక అన్న చెప్పినట్టు పేదవాళ్ళకి సంబంధించింది లాగా ఉన్నారు అంటే అది తప్పండి. తెలంగాణ తల్లి పేదలాగా ఉండాలని ఏమి రూల్ లేదు. అందంగా ఉండొచ్చు, మంచి చూడగానే కూడా ఇప్పుడు మనకి చిన్న పిల్లలకి చెప్పిన మేడం తెలంగాణ తల్లి అనగానే ఎట్లా మన రూపం చిన్న పిల్లల్ని అడిగినా కూడా చూపిస్తారు వెళ్తుంటే తెలంగాణ తల్లి అని. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి, పోతుంటే ఈమె తెలంగాణ తల్లి అని చెప్పే దుస్థితికి వస్తున్నాం మనం. కానీ అట్లా రాకూడదు కదండి. మనం ప్రతి వాళ్ళని చూపిస్తాం, ఇగో గాంధీ ఇలా ఉన్నాడు, నెహ్రూ ఇలా ఉన్నారు, అంబేద్కర్ ఇలా ఉన్నారు, అట్లనే మన తెలంగాణ మాత ఇలా ఉంది అని చెప్తాం మనం పిల్లలకి. అంతేనా కదా చెప్పండి. అంతేగాని ఇప్పుడు కొత్తగా మార్చి తెలంగాణ తల్లి పేద బిడ్డ ఇలా ఉంటుంది అని అట్లా పేద ధనిక ఏం లేదండి. అందరూ సమానమే, ఆమెను అందరినీ సమానంగా చూస్తాము. తెలంగాణ వచ్చినప్పుడు కూడా మనం అవునా, తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా మారవంది. ఇప్పుడు మారవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ బిడ్డని తెలంగాణ బిడ్డగానే ఉండాలి. మేడం అన్నట్టు ఏ పార్టీ అయినా కూడా బతకందరం. రైట్, ఓకే ఓకే. అయితే ఇదే విషయంపై ఇప్పుడు గారు ఒక్క నిమిషం యాంకర్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు భరతమాతను తీసుకొచ్చిండ్రు. వాజ్పేయి గారు అధికారంలోకి రాగానే భరతమాత విగ్రహాన్ని మార్చిండ్రా. తెలుగుదేశం మన పక్కన రాష్ట్రంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలా తెలుగుదేశం వచ్చింది, జగన్ వచ్చింది, ఎన్నో పార్టీలు మారినాయి, ప్రభుత్వాలు మారినాయి. మారినప్పుడల్లా తెలుగు తల్లి విగ్రహం మారిందా? అదే విషయంపై ఇప్పుడు డాక్టర్ గారు చెప్పబోతున్నారు. ఇదే విషయంపై డాక్టర్ గారు మీరు చాలా స్పష్టంగా చెప్పండి. కిరీటం ఏదైతే పెట్టారో కిరీటం దాని విషయంలో మీరేమంటారండి? చెప్పండి డాక్టర్ గారు. దాని గురించి మాట్లాడే ముందు ఏంటంటే, ఓకే ఇప్పుడు ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకోరు ఇంటర్ఫియర్ కావద్దనే ఉద్దేశంతో నేనేమన్నా రాంగ్ చెప్పినా సరే ఒక విషయం ఏంటంటే ఎవరైనా మాట్లాడేటప్పుడు మీకు ఎక్కడన్నా అక్కడ నా ఛాన్స్ తీసుకుంటుంది అని అడుగుతున్నా. అట్లా లేదు చేసుకోరు. మీరు చెప్పండి లేదు ఛాన్స్ లేదు. ఎక్కడైతే మీకు తప్పు అనిపిస్తుందో అక్కడ మీరు ఇంటర్ఫియర్ కావచ్చండి. మ్యాటర్ ఈజ్ కొద్దిగా అంటే లిటిల్ బిట్ సీరియస్. ఇప్పుడు ఉద్యమ ద్రోహి అని చెప్పేసి అక్క చెప్పిర్రు. అయితే ఉద్యమ ద్రోహి అంటే కొన్ని ఉద్యమం చేస్తున్నప్పుడు మనం 2001 నుండి 2014 వరకు తెలంగాణ వచ్చేంత వరకు ఏవైతే మనం లక్ష్యాలను అంటే వేటి కోసం అయితే మనం పోరాటం చేశామో, నీళ్లు నిధులు నియామకాలు కావచ్చు, లేకుంటే దళితులను మొదటి ముఖ్యమంత్రి చేయడం కావచ్చు, లేకుంటే గిరిజనులకు ప్లేన్ ఏరియాలో ఐటీడీఏ కావచ్చు, మొదటి సంవత్సరం రాగానే 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినాం కావచ్చు. అంశాలలో కేసీఆర్ గారు ఉద్యమానికి సంబంధించిన ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో వాటన్నిటిని ఈయన ఒక్కడే ఆకాశం నుండి దిగొచ్చినట్లు, ఈయన ఒక్కడే రాజు అయిపోయినట్లు, ఈయన చెప్పిందే వేదం అయిపోయినట్లు తీసుకెళ్లిన వ్యక్తి ప్రతి మాటకు చెప్తాను మేడం. మీరు దయచేసి వినండి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చేసిన పోల్చుకుంటే ఆంధ్ర పాలకులు కూడా అంత చేసిరో లేదో మనం ఇప్పుడు అసలు అది చిత్రాతి విచిత్రం. ఎందుకంటే కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని కేటీఆర్ గారు రాజుకు రాకుమారు లాగా ఈయన వైఖరి. ఇప్పుడు రైతు రెడ్డి అని చెప్పేసి అది ఆ పదాలు నేను వాడలేను. ఇప్పుడు కేటీఆర్ గారిని ఏమేమి వాడాలనేది నేనైతే వాడలేనులే, కానీ చాలా అలిగేషన్స్ వచ్చినాయి. నిజాలు అబద్ధాలు నాకు తెలియదు. సీఎం గారి కుమారుడి మీద కుమారుడి మీద రాలేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ
అసెంబ్లీలో సుదీర్ఘంగా తెలంగాణ కావాలని చెప్పేసి ఆ పార్టీ నుండి కొట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. అయితే ఇదే కేసీఆర్ గారు కూడా టీడీపీ పార్టీ నుండి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి బయటకు వచ్చారు. సో ఏదైతే తెలంగాణ సాధన కోసం లక్ష్యాలు మనం పెట్టుకున్నామో అవన్నీ ప్రజాస్వామ్యానికి వదిలిపెట్టేసి రాచరిక పోకడలు తీసుకొచ్చే విధంగా కేసీఆర్ గారు అటు విగ్రహంలో కావచ్చు, లేకుంటే ఇటు పరిపాలనలో కావచ్చు, అన్నిట్లలో కూడా వారు ఆ పోకడను చూపించారు కాబట్టి ఈ పోకడను దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి విగ్రహం కూడా అంటే సామాన్యుడి తల్లిలాగా కనిపించొద్దు, అమ్మ కనిపించొద్దా, అక్కడ అమ్మ ఆశీర్వాదం ఇస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు పెట్టిన విగ్రహంలో అమ్మ ఆశీర్వాదం కనిపిస్తా ఉన్నది. ఎవరి దగ్గర మీరు అన్నట్టుగా మాకేమో చెయ్యి గుర్తు కనిపిస్తున్నది, చెయ్యి గుర్తు కనిపిస్తుంది మాకు. అది ఆశీర్వాదం. బతుకమ్మ మీద అన్న మా ఏ పార్టీ అయినా ఆడే బతుకమ్మ మీద అన్న. మన చరిత్ర ఏది, మన రాష్ట్ర పండుగ ఏది, మన బతుకమ్మ ఏది, మన బతుకమ్మను చేతుల నుండి ఎందుకు తీసేసిండ్రు? బతుకమ్మ ఎట్లా పుట్టింది అనేది మీకు కూడా కొద్దిగా ఐడియా ఉండొచ్చు. బతుకమ్మ సామాన్యురాలు చేసిన పోరాటానికి బతుకమ్మ ఆ రోజు కిరీటం పెట్టుకున్న తల్లి బతుకమ్మ ఎక్కడ ఆడింది? చరిత్రలో ఎక్కడ ఆడలేదు. బతుకమ్మ ఎవరు కిరీటం పెట్టుకోవద్దా? సామాన్యురాలు బంగారం ఉండద్దా? సామాన్యురాలకి బంగారం ఉండొద్దా? కిరీటం ప్రజాస్వామ్యానికి ప్రతీక కాదు. కిరీటము రాచరిక ఇప్పుడు భరతమాతకు ఉండొచ్చు, తెలుగు తల్లికి ఉండొచ్చు, అందరికి ఉండొచ్చు, తెలంగాణ తల్లికి మాత్రం కిరీటం ఉండొద్దా? ఇదెక్కడి ప్రశ్న అన్న, ఇదెక్కడి సమాధానం అన్న? దయచేసి ఈ రోజు ఏ రాజు గారు మోడీ గారు కిరీటం పెట్టుకుంటున్నారా, లేకుంటే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కిరీటం భరతమాత కిరీటం పెట్టుకుంటుంది. దేనికి ప్రతీక? భరతమాత కిరీటం పెట్టుకుంటుంది. సో భరతమాత కిరీటం పెట్టుకుంటుంది. మా తెలంగాణ తల్లి కూడా కిరీటం పెట్టుకోవాలి. పెట్టుకున్నాము. ఇప్పుడు సామాన్యుడికి కాదు. దయచేసి ఈ విషయాన్ని మనము అంటే ఇప్పుడు విగ్రహం ఎందుకంటే మోడీ గారు పెట్టుకొని తిరిగారంటే పొలిటికల్ గా ఎవరు బయట పెట్టుకొని తిరగలేదు. ఆయన రాజు కాదు, ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో కేసీఆర్ పెట్టుకున్నాడా కిరీటం? మరి కిరీటం పెట్టలేదు అంటున్నా. కేసీఆర్ గారు పెట్టుకున్నాడా? కేసీఆర్ మాత్రం పెట్టకుండానే పెట్టుకున్నట్టు అందరికి టోపీలు పెట్టిండు. కేసీఆర్ గారి పాలన వద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలే ఎంపీ సీట్లలో మీరు బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు అది చెప్పండి. అది బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు అది చెప్పండి. మా ఆడవాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన మా తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మను మీరు ఎందుకు తీసేసిండ్రు తెలంగాణ తల్లి చేతిలో నుండి? బ్రహ్మాండంగా ప్రజలు ఆడుకుంటారు. అంటే అమ్మ అక్కడ ఏమున్నది చేతులు అమ్మ, ఒకటేమో ఆశీర్వాదం ఇస్తున్నది, ఒకటేమో మనకు ధనము ధాన్యము. ఇంకో విషయం ఏంటంటే చెయ్యి గుర్తు కోటేమని చెప్తాను, ఇంకొక చెయ్యి ఏమో కంకులు పట్టుకొని ఉన్నది.